హలో ఫ్రెండ్స్, నేను మీ లలిత. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఏంటంటే, ఈ రోజుల్లో పెద్దవారికైనా చిన్నవారికైనా డైజెస్ట్ అనేది సరిగ్గా అవ్వడం లేదు కదండి. మనం తినే ఫుడ్ వల్ల అయినా వాళ్ళకి సరిగ్గా డైజెస్ట్ అనేది అవ్వడం లేదు. మెయిన్ పిల్లలు ప్రతి ఒక్క ఫుడ్డు తినేస్తూ ఉంటారు కదండి. వాళ్ళకి డైజెస్ట్ అనేది వెంటనే అవ్వట్లేదు. మోషన్స్ అయినా, వామిటింగ్స్ అయినా అట్లాంటివి అవుతూ ఉంటాయి. అందుకని నేనైతే జీరా అండ్ వాము పౌడర్ మా పిల్లలకైతే యూజ్ చేస్తానండి. డైజెస్టివ్ త్వరగా అవుతుంది అని చెప్పి నైట్ పడుకునేటప్పుడు యూజ్ చేస్తే బాగా పనిచేస్తుంది. అందుకని మనం ముందుగా వాము వచ్చి 3 స్పూన్స్ తీసుకోవాలండి. జీరా వచ్చేసి అందులో సగం 1.5 స్పూన్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని మనం వేయించుకోవాలి, విడివిడిగానే వేయించుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ముందుగా వాము వేసేసుకోవాలి. వాము వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. నేనైతే మా పిల్లలకి ఇదే యూజ్ చేస్తానండి. రెండు విడివిడిగా వేయించుకోవాలి. తర్వాత వామ్ అయిపోయిన తర్వాత జీరాను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి. మిక్సీ వేసేసుకోవాలి. ఇందులో మనం కల్లుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు అంటారు. సాల్ట్ కంటే ఇదే మంచిదండి, ఇదే యూజ్ చేయాలి. మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇలా టీ పొడి దాంట్లోకి ఇలా తీసేసుకొని వడకట్టే దాంట్లోకి ఇట్లాగా జల్లించుకోవాలి. ఇలాగా ఇందులో మిల్క్ పోసేసి ఇలా పట్టించేస్తానండి నేనైతే. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.